గాలికి బరువన్నది. ఎవాంజలిస్ట్ టోరిసెల్లి అనేటువంటి ఒక వ్యక్తి 1644లో ఈ అంశాన్ని కనిపెట్టాడు. అయితే ఈ అంశం ఈ వ్యక్తి చేత కనిపెట్టక ముందే కొన్ని వేల సంవత్సరాల క్రితం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ గాలికి బరువు ఉంది అనే విషయాన్ని బయలుపరిచింది. యోబు గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనంలో గాలికి ఇంత బరువు ఉండవలనని ఆయన నియమించినప్పుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు గాలికి బరువును నియమించాడు అనే విషయాన్ని బైబిల్ గ్రంథం రివీల్ చేస్తుంది. కాబట్టి ఈ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో, ఈ మానవుల చేత ఏవైతే నేటి దినాల్లో కనిపెట్టబడి అవి గొప్ప ఉన్నతమైనటువంటి అంశాలుగా పరిగణింపబడుతున్నాయో, వాటికి సంబంధించినటువంటి మూలాధారాలన్నీ కూడా ముందస్తుగా బైబిల్ వాటిని బయలుపరిచి బైబిల్ దేవుని ఆత్మచేత వ్రాయబడినటువంటి గ్రంథం కింద రుజువుపరచబడింది. కాబట్టి సైంటిఫిక్ ఫోర్ నాలెడ్జ్ ఇన్ ది బైబుల్